గంజాయి మద్యంతో ఆంధ్రప్రదేశ్ పూర్తిగా నాశనమైందని నారా భువనేశ్వరి విమర్శించారు. చంద్రబాబు పరిపాలనలోనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ దొరుకుతుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గ పాలనను గద్దెదించేందుకు మహిళలంతా బయటకొచ్చి పోరాడాలని భువనేశ్వరి పిలుపునిచ్చారు. బయటకొచ్చి పోరాడేందుకు మహిళలు భయపడకూడదని ధైర్యం చెప్పారు. చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు 50 రోజులకు పైగా మహిళలంతా బయటకొచ్చి పోరాడిన ఫలితంగానే ఆయన జైలు నుంచి విడుదలయ్యారని భువనేశ్వరి గుర్తు చేశారు. మహిళలు చిన్నారులకు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రక్షణ ఉంటుందని భువనేశ్వరి తెలిపారు. ఆయన అదృష్టం, ఆయనకి అట్లాంటి కుటుంబం కూడా లభించటం. నేను కానీ లోకేష్ కానీ మా కోడలు కానీ ఆయన ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. ఆయన ప్రజలకే మేము అంకితం చేశాం. ఆయన నుంచి మేము ఎప్పుడు ఏమీ ఆశించలేదు. ఎస్పెషలీ ప్రజల సొమ్ము అనేది మేము ఆశించలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ప్రజల పొట్టని కొట్టి మీ డబ్బులన్నీ గుంజేసి మీకు రావాల్సినవి అన్నీ కూడా ఆపేసి వాళ్ళ పాకెట్లు నింపుకుని వాళ్ళ పొట్టలు నింపుకుని వాళ్ళు డబ్బు చేసుకుని రేపు పారిపోతారు. చివరికి ఎవరు గల్లంత అవుతారు? మీరు, మీతో పాటు మేము అందరం గల్లంత అవ్వాల్సిందే. అందుకే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అయినమ్మటే ఆయన చాలా పరిశ్రమల్ని తీసుకొచ్చారు. ఏ పరిశ్రమ వస్తుందండి ఆంధ్రప్రదేశ్కి? ఇక్కడ ఏముందని వస్తుంది? వాళ్ళు ఒక్కళ్ళనే నమ్మారు ఈ పక్క రాష్ట్రాలని ఎదుర్కొని ముందుకెళ్ళేది.